యూపీఐ ట్రాన్సాక్షన్ చాలా సింపుల్ గా, ఫాస్ట్ గా, జీరో చార్జెస్ తో చాలా కన్వీనియంట్ గా, కంఫర్టబుల్ గా యూజ్ చేస్తున్నాం కదా. బట్ ఈ ఫ్రీ సర్వీస్ కి ఫుల్ స్టాప్ పడనుంది. యూపీఐ సర్వీసెస్ ఫ్యూచర్ లో యూజర్ కి చార్జెస్ రూపంలో భారంగా మారి ఎలా ఇంపాక్ట్ చూపించబోతున్నాయో ఈ షాట్ లో చూద్దాం. 2016 లో డిజిటల్ ఇండియా ఇనిషియేటివ్ లో క్యాష్లెస్ సొసైటీని క్రియేట్ చేయడం కోసం బ్యాంక్స్, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అండ్ ఆర్బీఐ కలిసి యూపీఐ ని లాంచ్ చేశారు. ఇప్పుడు ఎవ్రీడే ల్యాక్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఈజీగా, ఫ్రీగా అండ్ ఇన్స్టాంట్ గా జరిగిపోతున్నాయి. బట్ వెయిట్, బ్యాంక్ దీనివల్ల నో యూజ్. ఎందుకంటే ట్రెడిషనల్ బ్యాంకింగ్ లో సర్వీస్ చార్జెస్ ఉంటాయి, కానీ యూపీఐ లో డైరెక్ట్ బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్స్ఫర్ వల్ల చార్జెస్ ఉండవు. వ్యాలెట్ పేమెంట్స్ లైక్ పేటిఎం, ఫోన్ పే, గూగుల్ పే ద్వారా మర్చెంట్ కి 1.1% ఇంటర్చేంజ్ ఫీ అప్లై అవుతుంది. మర్చెంట్స్ చార్జెస్ ని కస్టమర్స్ మీద షిఫ్ట్ చేస్తారా? ఇదే జరిగితే ఇండైరెక్ట్ గా మన ప్యాకెట్స్ ఖాళీ అవ్వచ్చు. గవర్నమెంట్ అండ్ ఆర్బీఐ డిస్కషన్ లో మర్చెంట్ ట్రాన్సాక్షన్ మీద ప్రాసెసింగ్ ఫీ అప్లై చేయాలా అనే డిస్కషన్ జరుగుతున్నాయి. పర్సనల్ ట్రాన్సాక్షన్స్ ఫ్రీగా ఉంటాయి, బట్ మర్చెంట్ కి చార్జెస్ పెడితే ఇండైరెక్ట్ ఇంపాక్ట్ యూజర్ పై పడుతుంది. యూపీఐ ఫర్ ఎవర్ ఫ్రీగా ఉండనుందా? ఇప్పటికే బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్ అయితే ఫ్రీ, బట్ బిజినెస్ సస్టైనబిలిటీ చూస్తే ఫ్యూచర్ లో మర్చెంట్ కి చార్జెస్ వచ్చే ఛాన్స్ ఉంది. హిడెన్ కాస్ట్ మర్చెంట్ బిల్ లో రిఫ్లెక్ట్ అయితే మన ప్యాకెట్స్ పై కూడా బర్డెన్ పడుతుంది. యూపీఐ ఫ్యూచర్ చార్జెస్ గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.